హలో ఫ్రెండ్స్. మనకి ఇవాళ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నుంచయితే మనకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వాళే రిలీజ్ అవ్వడం జరిగింది. లేటెస్ట్‌గా ఏ ఛానెల్‌లో కూడా అయితే ఇంకా మనకి ఈ నోటిఫికేషన్ గురించి చెప్పలేదు. మన ఛానెల్‌లోనైతే మొదటికైతే చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి మీరైతే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం. సో, మనకైతే ఇవాళ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డ్ నుంచైతే అఫీషియల్‌గా గ్రూప్ సి ఉద్యోగాలకైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆఫీస్ అటెండెంట్ జాబ్‌లకైతే వీళ్ళు లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇవాళ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి త్వరగా ఈ వీడియోని చూసైతే అప్లై చేసుకోండి. మీరు 10థ్ పాస్ అయినా, ఇంటర్ చేసినా, లేకపోతే డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ కూడా దాదాపు 35,000 దాకా అయితే రావడం జరుగుతుంది. సో, మీ సొంత రాష్ట్రంలో అంటే మీ సొంత స్టేట్‌లో అయితే మీరు ఎగ్జామినేషన్ రాసి మీరైతే ఈ జాబ్ కూడా అయితే మీ సొంత స్టేట్‌లో అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. సో, ఈ వీడియోని చివరిదాకా చూసి మీరైతే అప్లై చేసుకోండి. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా గ్రామీణాభివృద్ధి బ్యాంకు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది. మీరిక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఇన్ ద సబార్డినేట్ సర్వీస్ అని చెప్పేసైతే ఈ పోస్ట్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్ అయ్యుంటే సరిపోతుంది. మీరు తప్పకుండా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఆఫీస్ అటెండెంట్ కింద గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఆన్‌లైన్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్‌లైన్ అయితే లేదు. మనకి 2 అక్టోబర్ నుంచి అంటే ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, 21 అక్టోబర్ లోపలైతే మీరు తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఓన్లీ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ లోపు. మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే 21 నవంబర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. తర్వాత మన తెలంగాణలో కూడా అయితే ఉండడం జరిగింది వేకెన్సీస్ అనేవి. ఇంకా అదర్ స్టేట్స్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ వేకెన్సీస్ వైస్‌గా కూడా అయితే వీళ్ళు క్లియర్ కట్‌గా అయితే వీళ్ళు టేబుల్‌గా అయితే నోటిఫికేషన్‌లో కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆఫీస్ అటెండెంట్‌గా మీరు ఏమేం వర్క్ చేస్తారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఆఫీస్ అటెండెంట్ అంటే ఏంటి? మనకి నార్మల్‌గా మన బ్యాంకుల్లో చూస్తారు కదా! అటెండెంట్ లాగా. సో, అలా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫైల్స్‌ని క్యారీ చేయడం, తర్వాత పేపర్స్‌ని క్యారీ చేయడం, తర్వాత రిమూవింగ్ ఫ్రమ్ ద అండ్ కీపింగ్ దెమ్ ఇన్ కప్‌బోర్డ్స్‌లో పెడతాం. తర్వాత స్టిచ్చింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ రికార్డ్స్‌కి సంబంధించి, తర్వాత వాటర్ సప్లై చేయడం, తర్వాత టీ, ఫుడ్, ఇలాంటివి కూడా సప్లై చేయడం. తర్వాత అటెండ్ టు ఆల్ ఇన్సిడెంటల్ అండ్ రిలేటెడ్ వర్క్స్ అంటే బ్యాంకులకు సంబంధించిన వర్కుల గురించి, తర్వాత అటెండింగ్ డ్యూటీస్ అని చెప్పేసైతే అంటే బ్యాంకింగ్‌కి సంబంధించిన డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి చూసారా? సో, అలాంటివైతే వర్క్ అయితే చేస్తూ ఉంటారనమాట ఆఫీస్ అటెండెంట్‌గా అయితే. సో, మీకు ఎవరైతే ఆఫీస్ అటెండెంట్‌గా చేద్దామనుకుంటున్నారో అది కూడా బ్యాంక్‌లో. సో, వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ స్టాండర్డ్ అనమాట. సో, మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి. సో, కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. మనకి ఇవి రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన నేషనల్ బ్యాంక్‌కి సంబంధించిన జాబ్‌లు కాబట్టి. మనకిక్కడ ఏజ్ కూడా చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. కేటగిరీ వైస్‌గా కూడా అయితే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, ఇలా క్యాస్ట్ రిజర్వేషన్‌కి సంబంధించి కూడా అయితే మనకి ఉండడం జరిగింది. సో, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక ఆన్‌లైన్ టెస్ట్ అనమాట. సో, ఆన్‌లైన్ టెస్ట్‌లో మనకి అన్ని గవర్నమెంట్ జాబ్స్ లాగానే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇలాగే అయితే మీకు ఉండడం జరుగుతాయి. 120 క్వెషన్స్, 120 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకైతే మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్ కూడా అంతగా అవసరం లేదు. ఎందుకంటే ఇది మరి రూరల్ డెవలప్‌మెంట్‌లో మనకి బ్యాంక్‌లో వర్క్ చేస్తాం కాబట్టి.
సో, మనకిక్కడ తెలుగు లాంగ్వేజ్‌లో అయితే మీకు టెస్ట్ అయితే ఉంటది. అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ లాగా. సో, తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు అంత బాధేం లేదు. అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో, ప్రొఫిషియన్సీ టెస్ట్ తెలుగులో అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా మీకు వెరిఫికేషన్ చేసైతే మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ విల్ బి అవైలబుల్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీరు ఇంగ్లీష్‌లో కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది. సో, ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మనకి 1/4 మార్క్ అనేది డిడక్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్‌కి. సో, రాంగ్ ఆన్సర్ అయితే పెట్టకూడదనమాట. రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే నెగెటివ్ మార్కింగ్ 1/4 అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో, కంపల్సరీగా మీకు అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే మీకు వచ్చుండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో, ఒకవేళ వేరే స్టేట్‌కి అప్లై చేస్తున్నట్లయితే అక్కడికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే మీకొచ్చుండాలనమాట. అందుకని చూసైతే అప్లై చేయండి. అప్లై చేసేవాళ్ళైతే మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే స్టేట్ వైస్ మెరిట్ లిస్ట్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్‌కి. తర్వాత రిజల్యూషన్ ఆఫ్ టైస్‌కి ఒకవేళ ఇద్దరికీ సేమ్ మార్క్స్ వస్తే ఈ ప్రకారంగా అయితే మనకి టై అయితే చూడడం జరుగుతుంది. సో, తర్వాత ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ గూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో, వాళ్ళకి ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రైనింగ్ కూడా అయితే యూజ్ చేసుకోండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో, కాబట్టి ఆన్‌లైన్‌గా సంబంధించి కూడా అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పెట్టేప్పుడు మీకు ట్రైనింగ్ కావాలా? వద్దుగా? అని చెప్పేది అది కూడా అయితే అడగడం జరుగుతుంది వీళ్ళని. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. కాకపోతే ఇంటిమేషన్ చార్జెస్ అని చెప్పేసి కేవలం ₹50 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే 450 ప్లస్ 50 మొత్తం ₹500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ₹500 అని చెప్పి అయితే మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనకి ఇది చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు. కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఆన్‌లైన్ అయితే అప్లై చేయండి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఒకవేళ తెలంగాణ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కూడా అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్‌లో కూడా అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఎమాల్మెంట్స్ అంటే సాలరీ చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పే ఆహ్, 10,940 పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది బేసిక్ పే అనమాట. కాకపోతే మనకి గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ కాబట్టి మనకి డియర్‌నెస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్ ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మీకు 35,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. చదివి అయితే అప్లై చేయండి నోటిఫికేషన్ మొత్తం. మీకు కాల్ లెటర్ కూడా అయితే రావడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి. వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే మీకు కాల్ లెటర్స్ కూడా అయితే ఇవి ఉండడం జరుగుతాయి. సో, వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే పేమెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని డీటెయిల్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత లాస్ట్‌కి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసైతే ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో అయితే. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ ₹50 పే చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు ₹500 అయితే పే చేయాలి. అది కూడా ఆన్‌లైన్‌లో అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఎలా అప్‌లోడ్ చేయాలని చెప్పేసైతే. సో, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు చక్కగా చదువుకొని అయితే స్టెప్ బై స్టెప్ అయితే చేయొచ్చు. మనకిక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 అక్టోబర్. ఆ లోపల అయితే తప్పకుండా అప్లై చేయండి. 2 అక్టోబర్ అంటే ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, కంపల్సరీగా అయితే అప్లై చేయండి. మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ఈ మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే అఫీషియల్ లాంగ్వేజ్. తెలంగాణకు కూడా అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఏదో ఒక స్టేట్‌కి అయితే అప్లై చేయాల్సి అయితే మనకిక్కడ చెప్పడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబులే. కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, మనకి ఇవి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది లేటెస్ట్‌గా. ఇవాళైతే లాంగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, కంపల్సరీగా అయితే ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. ఇదైతే మనకి నాబార్డ్ వాళ్ళ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఇదైతే అప్లై చేసుకోవాలి. ఇదే ఈ వెబ్‌సైట్‌లోంచి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ డేట్, 21 అక్టోబర్ లాస్ట్ డేట్ అండ్ తర్వాత
మీకు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అయితే 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ లోపల అయితే పే చేయాల్సింది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరైతే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిలప్ చేయండి. ఫోన్ నంబర్ తర్వాత ఈమెయిల్ ఐడీ అవన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్‌గా మీరిక్కడ సెక్యూరిటీ కోడ్ కూడా అయితే ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మీకక్కడ ఏదైతే కనిపిస్తుందో అది కూడా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఈమెయిల్ ఎంటర్ చేసేప్పుడు మీ ఈమెయిల్‌లో @gmail.com అని చెప్పేసైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి @gmail.com ఇక్కడ సెలెక్ట్ చేసి దాని కంటే ముందల ఏదైతే ఉంటుందో మీ ఈమెయిల్‌కి సంబంధించి అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇదైతే మర్చిపోకండి. సో, తర్వాత మనకిక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు ముందులే స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ప్రివ్యూ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే మీరిప్పటిదాకా చేస్తున్నారో అంటే ఆహ్, ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరిక్కడ అప్‌లోడ్స్ ఏవేవి అప్‌లోడ్ చేశారో అవేవేవి అప్‌లోడ్ చేయాలో అవి కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయండి. తర్వాత మనకి పేమెంట్ అయితే ఉండడం జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్‌లో. సో, మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీకు రూ. 50 అయితే మీకక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మీకిక్కడ మధ్యలో అయితే కేటగిరీ ఎంటర్ చేస్తారు గదా! సో, ఆ కేటగిరీ బట్టికైతే మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే మీకు కనబడడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకైతే రూ. 500 అయితే పే చేయాలన్నమాట. సో, ఈ పేమెంట్ పే చేసేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా మీరు కంటిన్యూస్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ కూడా అయితే రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు లాస్ట్‌లో ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మీకు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో తప్పకుండా. సో, ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, కంపల్సరీగా ఇది అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే కంపల్సరీగా రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.